హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్కి సిద్ధమయ్యి మెడలో బోర్డు వేసుకొని గార్డెన్ ఏరియాలో కూర్చుని ఉన్నారు. ఒకవైపు కొంతమంది, మరోవైపు మరికొందరు. నామినేషన్స్కి ఇక సర్వం సిద్ధమవ్వడంతో బిగ్ బాస్ తన అర్జునుడి గొంతెత్తి వారందరికీ కనువిప్పు కలిగేలా ఒక మాట అయితే చెప్తున్నాడు. ఇప్పటి వరకు మీరు మీలోనే కొట్టుకున్నారు, మీకు మీరే గొడవ పడ్డారు, మిమ్మల్ని మీరే నామినేషన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇక మీ ఆటలు సాగవు. మీ ఆటని ఎన్నో కళలతో చూసి ఆటని పసిగట్టి మీ తప్పులని ఎండగట్టి మళ్ళీ మిమ్మల్ని నామినేట్ చేయాలనే కసితో, దృక్పథంతో ఈ బిగ్ బాస్ హౌస్లోకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు అంటూ బిగ్ బాస్ హౌస్లోకి వేరే వారు వచ్చి నామినేట్ చేస్తారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయ్యారు. అయితే ఆ షాక్లో నుంచి కంటెస్టెంట్స్ తేరుకోక ముందే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియా శెట్టి. వైల్డ్ కార్డ్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది అని చెప్పవచ్చు ప్రియా శెట్టి. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వరుసగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ మెయిన్ గేట్ ద్వారా రాజమార్గంతో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. మర్యాద మనీష్, ఫ్లోరా సైని, అలాగే శ్రీజ దమ్ము మరోసారి తన చక్కటి చిరునవ్వుతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి కళ్యాణ్ వేసుకున్న బోర్డుకి కత్తి గుచ్చి కళ్యాణ్ని అయితే నామినేట్ చేసింది అని చెప్పవచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా ఊహించని నిర్ణయమే. ఎందుకంటే శ్రీజ, కళ్యాణ్ ప్రాణ స్నేహితులుగా ఉన్నారు హౌస్లో ఉన్నప్పుడు. అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా కళ్యాణ్కి చాలా ధైర్యం చెప్పి వెళ్ళింది. కళ్యాణ్ శ్రీజ ఎలిమినేట్ అయిన సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న సంగతి అందరికీ ఇంకా కళ్ళల్లోనే మెదులుతున్నాయి. కానీ 2 వారాల గ్యాప్తో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీజ కళ్యాణ్నే తిరిగి కత్తిగుచ్చి మరీ నామినేట్ చేయడం ఏమిటో మరి మీకే తెలియాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.